నేను మీ దీపుని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏమిటంటే, మనం ఫోల్డింగ్స్ బట్టలు అందరూ మడత పెడతారు. కానీ ఈ స్టైల్లో మనం బట్టలు ఫోల్డింగ్ చేసుకుంటే మన షెల్ఫ్లో కూడా తక్కువ స్పేస్లో ఎక్కువ బట్టలు పడతాయి. అలాగే మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు కూడా బ్యాగ్స్ సరిపోవు కదా, అటువంటప్పుడు ఈ స్టైల్లో కానీ మనం ఫోల్డింగ్ చేసుకుని పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ప్యాంట్ ఫోల్డింగ్ చూసారు కదా ఎలా చేస్తున్నానో. ఒకసారి ఈ వీడియో మీ అందరికి నేను నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకసారి నేను పెట్టిన విధంగా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఫ్యాన్ చూడండి ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయిందో. నెక్స్ట్ ఏంటంటే, పిల్లల బట్టలు కూడా మనం మడత పెడతాం కదా, పిల్లలు ఫోల్డింగ్ చేసేటప్పుడు కూడా పిల్లలు లాగేస్తూ ఉంటారు ఎలా పడితే అలా. కానీ ఈ రకంగా మనం ఫోల్డింగ్ చేస్తే పిల్లలు కూడా తీసిన ఆ బట్టలు ఇన్కేస్ కింద పడినా మడతలు అనేవి ఓడవండి. ఆ విధంగా నేను ఫోల్డింగ్ చేస్తున్నాను. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇది మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియో కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇన్కేస్ మీకు కుదరకపోయినా ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఇన్కేస్ మీకు ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. చూద్దాం, వీడియోస్ మొత్తం చూడండి, కంప్లీట్గా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి.
చూసారు కదా ఫ్రెండ్స్, ఈ షర్ట్ కూడా ఫోల్డింగ్ ఎంత ఈజీగా సింపుల్గా అయిపోతుందో. మీ అందరికీ ఇది నచ్చుతుందని అనుకుంటున్నానండి. సో ఒక్కసారి మీరు ట్రై చేయండి, ఎందుకంటే మీకు అందరికీ ఇది యూస్ఫుల్ అయ్యేది. అందరూ షెల్ఫ్లో మనం బట్టలు అనేది సదురుకుంటాం కదా, చాలా సింపుల్గా ఈజీగా అయిపోద్ది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరెన్నో యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను.